విశాఖ బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ సమీపంలో ఏర్పాటు చేసిన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కు ప్రజలు చిన్నారులు నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేక కళాకృతులు, ఇంటర్నేషనల్ చేపలు, 150 రకాల విదేశీ పక్షులు, అనేక విదేశీ జంతువులతో కూడిన అరుదైన చేప జాతులు కూడా ఇలా ఒకటేమిటి అనేక రకాల చిన్నారులను ఆకర్షితులను చేసే ఈ ఎగ్జిబిషన్లో దర్శనమిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ తిలకించేందుకు నగర ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు, చిన్నారులు, విద్యార్థులు, పర్యాటకులు ఎగ్జిబిషన్కి తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఏడాది ఒక కొత్త కళాకృతితో ఎవరు ఎక్కడ చూడని కొత్త అనుభూతిని పొందే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సందర్శకులు భారీగా రావడంతో సంతోషంగా ఉందన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం పర్యాటకులు, సందర్శకులు మాట్లాడుతూ ఈ ప్రదర్శనను చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయని, జంతు ప్రదర్శన, విదేశీ చేపలు చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బయట ఎక్కడ నేను ఇలాంటి విజిట్ చేయలేదు. ఇక్కడ యాక్చువల్గా టికెట్కి తగ్గట్టుగా చాలా బాగా ఉన్నాయి వ్యూస్ కూడా. లోపలైతే నాకు బాగా మెస్ప్రైజ్ చేసింది ఏంటంటే స్నేక్ అనేది నాకు పెట్టారు. నేను లైవ్లో ఎప్పుడు స్నేక్ అనేది టచ్ చేయలేదు, ముట్టుకోలేదు కూడా. ఒక్కసారిగా వాళ్ళు నాకు అది పెట్టగానే నాకు ఏదోలాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను అది ఫేస్ చేయడం నాకు చాలా బాగా థ్రిల్గా అనిపించింది. చెయ్యడం ఏం లేదు, చేస్తాయి. కాకపోతే ధైర్యంగా వేస్తున్నారు కదా, మీ అందరూ ఉండి ధైర్యంగా వేస్తున్నప్పుడు సో ధైర్యం చేసాం కొంచెం. నైస్, బాగుంది కానీ కాస్ట్ వర్త్ అండి, చాలా వర్త్. 150కి బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అసలు చాలా ఎక్కువేమో అనుకున్నాం, ఎగ్జిబిషన్ చూడడానికి ఎక్కువ అనుకున్నాం కానీ బాగుంది. 150 పిల్లలకు కూడా సేమ్ కాస్ట్. మరి డెఫినెట్గా ఎన్ని రోజులు బట్టి ఇంత కష్టపడి పెట్టి ఇంత చేసినప్పుడు డెఫినెట్గా ఇవ్వచ్చు. బాగానే ఉంది. ఇది సెకండ్ టైం నాది యాక్చువల్లీ. ఫస్ట్ టైం అయితే ఆ ఆస్ట్రేజ్ అక్కడ ఉన్నాం. ఆస్ట్రేజ్ అవన్నీ బాగానే ఉన్నాయి. మరైన్ ఇంకా బాగున్నాయి. ఫిషెస్ వెరైటీస్ ఉన్నాయి. బెస్ట్ అయితే ఆ టోటాయిస్ ఏరియా అవన్నీ బాగున్నాయి. చాలా బాగుందండి, ఎగ్జైట్మెంట్గా ఉంది. చూస్తున్నాను, ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా బాగుందండి, ఎగ్జైట్మెంట్గా ఉంది. బాగా ఈ ఫిష్లు అన్నీ ఇంకా స్టార్ట్ చేసాం ఇప్పుడు చూడడం అంతానే. పెద్ద ఫిష్, రేడియం ఫిష్ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ బీచ్ రోడ్ సబ్మెరీన్ ఎదురుగా ఈ ఎగ్జిబిషన్ జనవరి నడుస్తుంది. ఇది జూలై వరకు ఉంటుంది. సమ్మర్ స్పెషల్కి ప్రత్యేక ఏర్పాట్లు, ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టడానికి సిద్ధమవుతున్నాం. స్క్యూబా పార్క్ కూడా పెడుతున్నాం ఇక్కడ త్వరలో. ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోకి వెళ్ళాలి. ఇప్పుడైతే ఫిష్ ట్యూబ్ ఉంది ఇక్కడ. విదేశీ చేపలు ఉన్నాయి. కాకుండా యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈసారి. ఈ యానిమల్స్లో ఈ ప్రత్యేక ఆకర్షణ యానిమల్స్ అంటే స్నేక్స్, యూరోపియన్ స్నేక్స్, మకావా, సింగపూర్ కోళ్ళు, నెక్స్ట్ బర్డ్స్, రకరకాల కలర్ఫుల్ బర్డ్స్, లవ్ బర్డ్స్, ఈములు, ఉడుములు, ఇలాంటివి ఎన్నో రకాల యానిమల్స్ పెట్టడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా ఎక్కువ పబ్లిక్ వస్తుంది. పాముల కోసం వస్తున్నారు ఇక్కడ. 2 పాములు కూడా యూరోప్ కంట్రీ పాములే. ఒకటి గోల్డ్ కలరు, 2 వైట్ కలరు. ఈ అరుదైన పాములు బాల్ పైథాన్ అంటారు దీన్ని. ఇది పెంపుడు పాములు అన్నమాట ఇవి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు అది మెడలో వేసుకొని ఫోటోలు తీసుకోవడం కోసం ఎక్కువగా ఇక్కడ మా ఎగ్జిబిషన్కి వస్తున్నారు. దీంతోపాటు స్టాల్స్ ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి. 45కి పైగా విదేశీ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇది ఈ 2 నెలలు మంచి ఆదరణ జరిగింది. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ మెల్లిమెల్లిగా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి మెల్లిమెల్లిగా సమ్మర్ క్యాంప్కి కూడా ఈ జనాలు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా ఇంకా విదేశీ పక్షులు తేడానికి సిద్ధం అవుతున్నాం. వాటితో పాటు చేపలు కూడా, విదేశీ చేపలు ఆఫ్రికన్ కంట్రీస్లోని అడవుల్లోని డీప్ సీలో ఉన్న, అమెజాన్ అడవుల్లో డీప్ సీలో ఉన్న చేపలు కొన్ని ఆల్రెడీ బుక్ చేసి ఉంచాం. అవి కూడా వస్తున్నాయి సమ్మర్కి. ప్రత్యేకంగా సమ్మర్కి ఏర్పాట్లు అన్నీ ప్రకటించాయి కాబట్టి శ్రోతలు, విశాఖ ప్రజలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి నుంచి కూడా బాగా వస్తున్నారు టూరిస్టులు. శ్రోతలు గమనించవలసిందిగా కోరుచున్నాయి. ఇది జూలై వరకు ఉంటుంది. టికెట్ కాస్ట్ 150 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఇంకా లోపల ఇంకే టికెట్ అవసరం లేదు. 150 రూపాయల టికెట్ తీసుకుంటే టన్నల్, ట్యూబ్, యానిమల్స్కి అన్నిటికీ కలిపి ఇదే టికెట్గా తీసుకోవడం జరుగుతుంది.